హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జైంట్ అప్డేట్స్. ప్రతి స్టూడెంట్ ఎవరైతే కోర్సెస్లో ఉన్నారో వాళ్ళ అందరికీ చెప్తున్నాను, ఈ వీడియో ఒక్కసారి ఎన్నో వీడియోస్ చూస్తుంటారు, ఎంతో కంటెంట్ చూస్తుంటారు, మీరు యూట్యూబ్ రీల్స్ అవన్నీ చూస్తూ ఉంటారు. ఈ వీడియోనైతే ఖచ్చితంగా చూడండి. ఎందుకు చెప్తున్నాను ఖచ్చితంగా అంటే, ఈ వీడియో కంటెంట్ కానీ మీరు చూస్తే మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని మీరు అనుకుంటారు. మనము ఒక కోర్స్ తీసుకున్నప్పుడు అది ఒక కాలేజ్లో కానివ్వండి లేదా ఒక యూనివర్సిటీలో కానివ్వండి, మనం జాయిన్ అయినప్పుడు మనం ఒక ఎక్స్పెక్టేషన్స్తో ఆ కాలేజ్లోనో లేదా ఆ యూనివర్సిటీలోనో జాయిన్ అవుతాము పర్టికులర్ కోర్స్ కోసం. అంటే అది ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్కో, ఎంటెక్కో, ఎంబీఏనో, ఎంసీఏనో, బీఫామ్ ఏదో ఒక కోర్స్ కోసం జాయిన్ అయినప్పుడు మనం ఒక ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తాం. అక్కడ ఇంకో ఎక్స్పెక్టేషన్స్లో వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో మనం ఎక్స్పెక్టేషన్ చేసినంత ఉండకపోవచ్చు కూడా. సోషల్ మీడియా అనేది ఒకటి ఉంది కదా అని చెప్పి చాలామంది చాలా విధాలుగా, అంటే నేను మీకు ఎన్నో అప్డేట్స్ ఇస్తుంటాను. ఈ అప్డేట్ ఎందుకు ఇచ్చాను అనేది కూడా చెప్తాను. నన్ను ట్రస్ట్ చేసి చాలామంది నా ఛానల్లో కానీ, యూట్యూబ్లో కానివ్వండి, ఇన్స్టాగ్రామ్లో కానీ ఉన్నారు. మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఇరుక్కోకూడదు అని చెప్పి నేను మీకు ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. మీరు ఖచ్చితంగా సఫర్ అవ్వకూడదు. సో అందుకే ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. మనం ఒక కాలేజ్లో జాయిన్ అప్పుడు లేదా ఒక యూనివర్సిటీలో జాయిన్ అప్పుడు మనకు ఆ కాలేజ్ నచ్చచ్చు, నచ్చకపోవచ్చు కూడా అక్కడున్న రూల్స్ వాళ్ళ పరంగా. అలాంటిది మనకు ఒక సోషల్ మీడియా ఉందని, మనకు ఒక ఇన్స్టాగ్రామ్ ఉంది, మనకు ఒక ట్విట్టర్ ఉంది, మనకు ఒక టెలిగ్రామ్లు ఉన్నాయో లేదా ఏదో ఒకటి సోషల్ మీడియాస్ ఉన్నాయని చెప్పి మీరు జాయిన్ అయిన కాలేజో లేదా మీరు జాయిన్ అయిన యూనివర్సిటీనో ట్యాగ్ చేసి దాని గురించి కొంచెం బ్యాడ్గా స్ప్రెడ్ చేసినప్పుడు అది ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. మీ కాలేజ్ కానివ్వండి లేదా మీరు జాయిన్ అయిన యూనివర్సిటీ గురించి కానివ్వండి, ఏదైనా సరే మనం అలాంటివి తీసుకువచ్చి ఈ కాలేజ్లో జాయిన్ అవ్వకూడదు, ఈ కాలేజ్లో ఇలా ఉంటుంది, ఈ కాలేజ్లో చెత్త, ఇలాంటివి మనం ఎప్పుడు మన పర్టికులర్ ఒక కాలేజ్ని, పర్టికులర్ ఒక యూనివర్సిటీని మనం ఎట్టి పరిస్థితుల్లో సోషల్ మీడియాస్లో మీ అకౌంట్స్లో కానీ ఎవరి అకౌంట్లో అయినా సరే పోస్ట్ చేయకండి. మీకు నచ్చినా నచ్చకపోయినా మనం జాయిన్ అయిన తర్వాత మనం 4 years కానివ్వండి, 2 years కానివ్వండి, ఏదైనా సరే అది పీజీ కానివ్వండి, మామూలు గ్రాడ్యుయేషన్ కానీ, మనం ఒకసారి జాయిన్ అయిపోయిన తర్వాత మనం చదువుకోవాలి లేదా ట్రాన్స్ఫర్ పెట్టుకుని ఇంకో కాలేజ్కి వెళ్ళిపోవాలి. అంతేకాని సోషల్ మీడియాలో ఉందని చెప్పి సోషల్ మీడియాలో ఇలాంటివి ఏవి మనం ట్యాగ్ చేయకూడదు. మరి ఇలాంటివి చేసినప్పుడు మనకి ఎలాంటి యాక్షన్స్ ఉంటాయని కూడా చెప్తాను చూడండి. మనం ఇలా పర్టికులర్ కాలేజ్ గురించో లేదా పర్టికులర్ యూనివర్సిటీ గురించి మనం ఇలా బ్యాడ్గా పెట్టినప్పుడు ఇప్పుడున్న టెక్నాలజీ చాలా ఈజీగా ఎవరు పోస్ట్ చేశారు, ఎవరి అకౌంట్ నుంచి ఈ వీడియో బయటకు వచ్చింది అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తారు. మనకి మన టైం బాగాలేనప్పుడు ఆ వీడియో వైరల్ కొట్టింది అనుకోండి, వైరల్ అయినప్పుడు అది ఎంత దూరానికైనా రీచ్ అవుతుంది ఆ వీడియో. అలా రీచ్ అయినప్పుడు యూనివర్సిటీ కానివ్వండి, ఆ పర్టికులర్ కాలేజ్ వాళ్ళు కానివ్వండి, ఆ మెయిన్ వాళ్ళు ఉంటారు కదా లైక్ చైర్పర్సన్స్, వాళ్ళకి 1 minute పట్టదు మనకి ఆ వీడియో ఎవరు పోస్ట్ చేశారో, ఆ వీడియో ద్వారా ఎవరు మనకి ఇప్పుడున్న దానికి లైక్స్ షేర్స్ కోసం ఏదో సంథింగ్ ఫాలోవర్స్ కోసం ఎన్నో వీడియోస్ పెడుతూ ఉంటారు. మీరు పెట్టుకోవడంలో తప్పలేదు, మీ ఒపీనియన్ షేర్ చేయడం తప్పలేదు, కానీ ఇక్కడ వాళ్ళకి యాక్షన్, మీ మీద యాక్షన్ తీసుకోవడానికి వాళ్ళకి 100% రైట్స్ అనేవి ఉంటాయి. కాబట్టి మనం ఎప్పుడూ ఒక కాలేజ్ గురించి, ఒక యూనివర్సిటీ గురించి బ్యాడ్గా పెట్టకండి. ఎందుకంటే వాళ్ళు మెంటల్గా వాళ్ళని స్ట్రెస్ చేస్తారు అండ్ మనల్ని పాస్ చేయకుండా ఉండడానికి వాళ్ళకి రైట్స్ ఉంటాయి. సో మనకి అంత రైట్స్ ఉండవు అండ్ వాళ్ళు మనకి ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టచ్చు అంటే అన్ని రకాలుగా ఇబ్బంది కూడా పెడతారు. సో అందుకే మనకి నచ్చినా నచ్చకపోయినా మనం ఒకసారి జాయిన్ అయినప్పుడు చదువుకోవాలి. చాలామంది అనుకుంటారు నాకు చాలా బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి, నాకు బాగా డబ్బు ఉంది, ఇవన్నీ ఉంటాయి, కానీ అది ఎంతవరకు ఉపయోగపడుతుందంటే అంతవరకే ఉపయోగపడతాయి తప్ప వీటి మీద ఉపయోగపడదు. ఎందుకంటే ఒక అంత యూనివర్సిటీలో అన్ని కాలేజెస్ వాళ్ళు రన్ చేస్తున్నారంటే వాళ్ళకి ఫుల్ రైట్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి సో దయచేసి ఇలాంటివి మీరు ఎట్టి పరిస్థితుల్లో సఫర్ అవ్వకండి. ఎందుకంటే మనం ఒక బీటెక్ కోర్స్ కానివ్వండి, ఎంటెక్, ఎంబీఏ ఏ కోర్స్ అయినా సరే ఆ కోర్సెస్కి చాలా వాల్యూ అనేది ఉంటుంది. కాబట్టి అది కూడా ఒక స్టూడెంట్గా మనం, అంటే ఒక స్టూడెంట్గా ఉన్నాము, ఆ కోర్సెస్ అయిపోయిన తర్వాత మనం ఒక జాబ్స్ వెతుక్కోవాల్సి ఉంటుంది, కెరియర్ పరంగా మనం సెటిల్ అవ్వాలి. కాబట్టి ఇటువంటి ప్రాబ్లమ్స్లో ఇరుక్కోకుండా ఉండండి. ఇది జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ నేను మీకు షేర్ చేయాలనుకున్నాను. మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది వీడియో. ఖచ్చితంగా ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాంటి ఎవరైనా పెట్టుంటే కూడా దయచేసి డిలీట్ చేయండి. ఇప్పుడు పోస్ట్ చేసిన వీడియో 1 నెల తర్వాత అయినా సరే, 1 సంవత్సరం తర్వాత అయినా మళ్ళీ వైరల్ అవ్వడం జరుగుతాయి వీడియోస్ అనేది. సో దయచేసి సోషల్ మీడియాలో మీ కాలేజెస్ గురించి కానీ, యూనివర్సిటీ గురించి కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటివి పెట్టకండి. ఎందుకంటే మీ సర్టిఫికేట్స్ కూడా క్యాన్సిల్ చేసేదానికి రైట్స్ ఉంటాయి. అలాగే మీ ఎడ్యుకేషన్ గురించి వాళ్ళు మీకు ఇబ్బంది పెట్టడానికి కూడా వాళ్ళకి రైట్స్ ఉంటాయి. సో దయచేసి ఇలాంటి వాటిలో ఇరుక్కోకండి. ఇది చిన్న ఇన్ఫర్మేషన్ నేను మీకు షేర్ చేయాలనుకున్నాను, అందుకే ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను.
ఈ వీడియో కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ JNTU అప్డేట్స్. కీప్ సపోర్టింగ్ ఫర్ JNTU అప్డేట్స్.